కృష్ణా జిల్లా మచిలీపట్నం అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె రోజురోజుకు తీవ్రతరమవుతోంది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కృష్ణా జిల్లాలో 29వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. జైల్ బరో కార్యక్రమం నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అక్రమ అరెస్టులను కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె రోజురోజుకు తీవ్రమవుతోంది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కృష్ణా జిల్లాలో 29వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. జైల్ బరో కార్యక్రమం నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అక్రమ అరెస్టులను కార్మిక సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఒకవైపు కార్మిక సంఘాలు కూడా వీటిని తీవ్రంగా ఖండించినట్లుగా తెలుస్తోంది. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల సంబంధించిన సమ్మెను ఉధృతం చేశారు. మన పక్క ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంతో తీవ్ర స్థాయిలోని ఆగ్రహంతోనే అంగన్వాడీలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా కనీస వేతనం 25,000 ఇవ్వాలని, దాంతో పాటు గ్రాడ్యుటీ అమలు చేయాలనేది కూడా అంగన్వాడీలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోని ఈ రోజు కృష్ణా జిల్లా ఏదైతుందో మచిలీపట్నంలోని పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు. సమ్మెలో భాగంగా మచిలీపట్నం కేంద్రంలోని జైలు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించిన అంగన్వాడీలు జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలోనే అంగన్వాడీలు కార్యకర్తల పోలీసులు అడ్డుకోవటం జరిగింది. దీంతో పోలీసులు అట్లాగే అంగన్వాడీ కార్యకర్తల వద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత బలవంతంగా అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించారు. తొలుత లక్ష్మీ టాకీస్ ఏదైతే మచిలీపట్నం లక్ష్మీ సాయి టాకీస్ సెంటర్ లోనే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివారించిన అంగన్వాడీలు అనంతరం మచిలీపట్నంలో భారీ ర్యాలీని చేపట్టి కలెక్టరేట్ కు బయలుదేరారు. కలెక్టరేట్ మార్గంలోనే అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజువల్స్ లో కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. పోలీసులు అట్లాగే అంగన్వాడీల మధ్య తోపులాట, దాంతో పాటు బలవంతం అరెస్టులతోనే ఒకసారిగా పరిస్థితి ఉధృతంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్లను సైతం పక్కకు నెట్టేసిన అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ కు వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలను కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ జరిగించారు. అంటే పోలీసుల తీరు అట్లాగే ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని మాత్రం అంగన్వాడీలు వ్యక్తం చేస్తున్నారు. గత పాదయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఈ విధంగా తమపై పోలీసుల ద్వారా దాడులు చేపిస్తున్నారు, అక్రమ అరెస్టులు చేపిస్తున్నారు అని మాత్రం అంగన్వాడీలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన ఎస్పాను కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలోని తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత తీవ్ర స్థాయిలోనే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేది కూడా అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అంగన్వాడీల జైలు బరో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా మచిలీపట్నాన్ని చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గాలిబ్, ఎస్పాను ప్రయోగించిన అంగన్వాడీలు దిగి రావటం లేదు. మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఎస్మాకు సంబంధించి ఈ రోజు అంటే నిన్న సాయంత్రం డెడ్ లైన్ ప్రకటించిన ప్రభుత్వం ఈ రోజు నుంచి కూడా ఎస్మా అమల్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలోని ఎస్మా సంబంధించి ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన విధులు ఎమర్జెన్సీ విధులుగా కూడా ప్రభుత్వం ఎస్మాలో పేర్కొన్న నేపథ్యంలోని అందులో భాగంగానే ఎస్మా ప్రయోగించిన నేపథ్యంలోని ఒకవేళ ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తల విధులకు హాజరక్కకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వానికి పూర్తిగా కొన్ని పరిధులు ఉంటాయి. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏదైతే ఉందో విధులకు హాజరు కాకుండా ఎవరైతే ఆందోళన చేపడతారో వాళ్ళకి సంబంధించి 7 సంవత్సరాలు వాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్న వాళ్ళకి మరో రకంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఈ రోజు నిన్న సాయంత్రానికి డెడ్ లైన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కూడా అంగన్వాడీలు
చాలా మంది విధులకు హాజరు కావడంతో ఈ రోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చట్టపరమైన చర్యలు కూడా పూనుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సింది. ప్రస్తుతం ఎస్మా ప్రయోగించడంతో తీవ్ర ఆగ్రహం మాత్రం అంగన్వాడీలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. అంగన్వాడీలు 28 రోజుల నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళు గొంతెమ్మ కోరికలేమి కోరలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టుగా తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు. కనీసం తెలంగాణ ఇచ్చినంతనే మనం అడుగుతున్నాం. అట్లాగే తెలంగాణలో ఇప్పుడు కొత్తగా మినీ అంగన్వాడీ సెంటర్లని ప్రధాన అంగన్వాడీ సెంటర్లుగా మార్చి ఒక ఆయను కూడా ఇచ్చి ఆ మినీ అంగన్వాడీ సెంటర్లకు జీతాలు కూడా పెంచారు. కానీ మన ప్రభుత్వం తెలంగాణ అంత ఇచ్చినంత ఇవ్వకపోగా వీళ్ళని ఎన్ని రూపాయల్లో వేధించాలో, ఎన్ని రూపాయల్లో భయపెట్టాలో, ఎన్ని రూపాయల్లో బాధ పెట్టాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లు తాళాల పగలు కొట్టారు. అట్లాగే అరెస్టులు చేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేశారు. ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నిన్న ఎస్మా పెట్టారు. ఎస్మా పెట్టిన జయలలిత 1,00,000 మంది ఉద్యోగులు తీసేస్తే ఉద్యోగులందరూ కలిసి జయలలితని ఇంటికి పంపించారు. అట్లాగే గతంలో ఎమర్జెన్సీ ఎస్మాలు పెట్టినటువంటి పెద్దలందరూ ఇళ్ళకెళ్ళిపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇళ్ళకెళ్తుందో ఈ అంగన్వాడీలని ఇంటికి పంపించి జీతాలు పెంచుతుందో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని దీనికి మద్దతుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం వ్యవసాయాలని ఆందోళన చేశాం. రేపు భవిష్యత్తులో ఏంటంటే మరిన్ని ఆందోళన చేసి సమస్య పరిష్కారం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రంలో అంగన్వాడీ